ఏంది? నేను అడ్జస్ట్ చేసుకుంటాను. డాడీ మా మిస్ ఫోన్ చేసిందా? మిస్సా? హా, అవునే, ఏందో ఏదో 20,000 కట్టాలని చెప్పి అడుగుతుంది. దేనికోసం మళ్ళా? ఇండస్ట్రియల్ విజిట్ కి తీసుకెళ్తున్నానని చెప్పాను కదా డాడీ. ఏడికి బేటా? బిహెచ్ ఎలా ఇసేయాలా? కేరళ అంట. కేరళనా? ఆడదానికి ఎందుకే? మన పటాన్చెరులో బొచ్చడి ఇండస్ట్రీలు ఉన్నాయి. అది కాదే, మొన్ననే ఏదో పేరు చెప్పి విశాఖపట్నం పోయింది కదా ఇది. మళ్ళీ ఇంతలోనే ఇంకో ట్రిప్ అనే నీకు. ఇది ట్రిప్ కాదు, ఇండస్ట్రియల్ విజిట్. అమ్మ నువ్వే మాట్లాడానతో. నేను అంటారు ఇండస్ట్రియల్ విజిట్ అంటారు ఏందో. ఇగో ఒక మాట చెప్తున్నా, నేను మీరేం చేసుకుంటారో చేసుకోర్రి, నా తన పైసలు లేవు, నేను ఇయ్యా. అర్థమైందా? విష్ణు, నువ్వు అన్ని ఇలా చిరాగ్గా చేయకు. రేపు క్లాస్ లో అందరూ వెళ్తారు, ఇది ఒకటే ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చుంటది. నీకే, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు. ఈ కార్పొరేట్ చదువులు నా సావుకొస్తున్నాయి కదరా. ఇగో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నీ మొగుడు జిహెచ్ఎంస్ లో ఎంప్లాయ్ మాత్రమే. అర్థమవుతుందా మేడం? ప్రెసిడెంట్ కాదు. నీ అమ్మ నాకు వచ్చే జీతం పైసలతో ఇల్లే గడపాలనా? లేదంటే నీతో బిజినెస్లు పెట్టించి దాన్ని కేరళ ట్రిప్పులకు పంపించి ఏంది లోలి? తాగు. థ్యాంక్స్. పా చీనీ అమ్మ. చక్కగా షాయ్ పెట్టుడు రాదానే నీకు? ఇది షాయ్ అంటారా? సప్పగా చచ్చింది ఇది. చక్కెర కలుపుకురాబో. హలో, నా మొగుడు జిహెచ్ఎంసీలో ఎంప్లాయ్, ప్రెసిడెంట్ కాదు. ఇంతే వస్తుంది, అడ్జస్ట్ అవు. మత్తు దీన్ని పెళ్లి చేసుకున్నాడే పెద్ద శాపం అయిపోయింది నాకు. కర్మరా బాబు. హలో విష్ణు, మీ నాయన చనిపోయిండ్రా. ఏంది? అవునరా. ఎట్లా? రాత్రి నిద్రలోనే. ఏమైంది? రాత్రి ఇంతలో బాబు చచ్చిపోయిందట. నమస్తే సర్పంచ్ సాబ్. नमस्ते सरपंच साहब। नमस्ते।
విష్ణు అగో ఇవన్నీ ఎత్తామని కదా నేను సర్పంచ్ సాపం చేసింది. ఓటేసినవారా? అగో ఎంత పెద్ద మాట అన్నావు సర్పంచ్ సాబ్, నీ గుర్తుకే గుద్దినా. ఏ గుర్తురా నాది? ఏ గుర్తు గుద్దినావు? నీ ఓటు గుద్దినావో కాటర్ గుద్ది ఇంట్లో ఉన్నావో ఎవరు చూసిండ్వా? నీ గుద్దినాడ గుద్దిండు. పైసలు తీసుకో. అరే కట్టెలకు పోయిరా? ఆ దుబాయ్ సత్తిగాడు బాల్గాడు పోయినట్టు కనిపించాను పొద్దున. మీ ఇష్టమేనా అంతా? అంతా మీ ఇష్టమేనారా? ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి పంచాయతీ పెడితే ఓ నెత్తి మీదకి వస్తుంది, నా నెత్తి మీదకి వస్తుంది. మీరు సాపుకొని కూర్చోండి. ఈ సావనుకుతురు గారా పొద్దు పొద్దునే. ఏంది అడవంతా నొక్కొచ్చు. శివాజీ సడ్డ కూడా ఇప్పుడు వచ్చింది. కూరగాయలు తీసుకొని మార్కెట్ పోయినట్టున్నాడు. ఈ ఎట్లాగో లేట్ అవుతుంది కదా అని వచ్చి చేసేది ఉందని అమ్ముకొని వస్తున్నాడు. అక్కడ పనికొచ్చే పని చేస్తుండు, మన లెక్క కాదు. అరే గానే చాయ్ పోసిపోరా. ఎన్నిసార్లు పోయాలి మీ అమ్మ చాయ్ దానికి వస్తారా సావుకి? సీను ఇట్రా అన్న ఇగో దుకాణంలో పోయి పూలు అగరబత్తి తీసుకురా. సరే అన్నా గా శివం పక్కన కూర్చున్న పిల్ల గాయన కూతురా? పాపం ఏం చెప్పమంటావు ఆ పిల్ల గురించి? ఆ శివాజీ గారు పెళ్లి చేస్తా అని చచ్చిపోయా. ఇంకా ఈడు ఈ విష్ణుగాడు అసలు ఆమెను మనిషి లెక్కనే చూడాడు. ఎట్లా బతుకుతుందో ఏమో పాపం ఆ పిల్ల. సుజాతకు నేను ఉన్నారా? గా పిల్ల బాధపడుకుంటా ఏడుస్తూ ఉంటే నేను చూడలేనురా. ఏం బ్రో చూడకపోతే కన్ను మూసుకో. కొని చెప్తున్నారు ఇదంతా? అయినా సుజాత మీద నా కన్ను ఉన్నదని సగం ఊరికి తెలుసు. నేనే రేపో మాపో మా మామతో మాట్లాడదాం అనుకున్నా. ఇదే అయిపోయా. గదిరా
దీని వల్లనే శివాజీ గుండెపోటు వచ్చి చచ్చిండు. ఏయ్ వెక్కతక్క మాట్లాడుతున్నావు తెలుసా? ఏంద్రా ఎక్కువ మాట్లాడేది? నేను సుజాత క్లాస్మేట్స్ కలిసి చదువుకున్నాం. రేపు మాపో పెళ్లి చేసుకొని సంసారం కూడా చేస్తాం. నీ అవ్వ ఊర్లో మొత్తం ఇదే చెప్తున్నా. అందరూ చెప్తారు. నీ అవ్వ ఎందుకు చెప్తావు బే? ఏం ఆగు, చెప్తావు? ఆగు, ఏం చెప్తావు? నీ అవ్వ, ఆగు, ఎందుకు చెప్తావు? అరే మీకు దిమాగిట్లా ఖరాబ్ అయిందారా? ఏడికొచ్చిరు ఏం లొల్లి పెడుతుర్రా? అరే సురేష్ ఏం చదువురా నీది? అయినాడు ఆ పిల్లకి మీరబావరా? ఆనికి 2 ఎకరాల పొలం ఉంది. నీతానేముందిరా? 2 బర్రెలు 2 గొర్రెలు తప్ప దాన్ని పెట్టి పోషిస్తావురా పిల్లను? రేయ్ అట్లా చెప్పురానికి పోయి నువ్వు కూడా పని చూసుకోమన్నాడు. ఈ అమ్మ నేను కూడా దుబాయ్ పోతే ఒకటే సంవత్సరంలో వాన్ కంటే డబల్ సంపాదిస్తారా? నువ్వు దుబాయ్ నీ అవ్వ ముఖం చూసుకున్నావారా? ఊరు దాటిపోరా ఫస్ట్. ఊరు నా కొడక. నీ చెల్లి చెప్పలేదారా? దాన్ని మొన్న మెదక్ మొత్తం తిప్పినా నేను. ఏం చేస్తారా మీరు? ఈ విష్ణుగాడు ఏడ నాకు వచ్చిండు. హల్ కట్ చేస్తాడు. పాండుగాడేరా ఏం చెప్పాలి దీనికి? చెప్పవేమిరా? అంటే అది తెలిసినట్లేదు ఇంకానికి. నువ్వు మాత్రం వచ్చేసినావు పొద్దుగాల పళ్ళు అమ్ముకుంటూ వైన్ షాప్కి వచ్చినట్టు. ఫస్ట్ ఏం లాభం? ఏం బేగనికి? మళ్ళీ అందరికీ నేనే ఫోన్లు చేసుకోవాలా? ఇన్ని ఫోన్లు చేసి ఉంటే నా పెళ్ళే ఏడిది పాటి. శ్వేత నేను తినమని చెప్తున్నాను కదనే తిను. నేను మళ్ళీ తినను. ఆడిపోయేసరికి ఏటమైతుందేమో. బాబాయ్ బాబాయ్ ఫోన్ ఎన్నిసార్లు చెప్పాను కార్ డ్రైవ్ చేసి ఫోన్ మాట్లాడొద్దని? ఇప్పుడు మాట్లాడు. బాబాయ్ అరే ఈ కులపోలు శ్మశాన వాటికలకు ఆలోచించినట్లేరు కదరా. ఏంది? ఏ ఊళ్ళో అందరు గదే మాట్లాడుకుంటున్నారా? మనిషి పోయినాక ఇళ్లలో లేంది బాబాయ్. ఛీ. సరే నేను వస్తున్నా, వచ్చి మాట్లాడుతుంది. మరి తొందరరా మరి ముగ్గురైతుంది. ఆయన వాన పెట్టట్టున్నది. బాబాయ్ నేను వచ్చేదాకా ఏమన్నా ఖర్చులుంటే కొద్దిగా నువ్వు చూసుకో, వచ్చినాక నీకు ఇస్తా. ఏ కాకరతో సంగతి నేను చూసుకుంటా. నువ్వు చెప్పాను రా. ఇస్తాడు, సరే బాగా వచ్చేస్తా ఇస్తాడు. ఏయ్ నేను తినమని చెప్పినాను కదనే, ఆ ఫోన్ పక్కన పెట్టేసి తిను. పెద్ద మనిషి చాయ్ ఎవరు అడుగుతలేరు? ఇల్లు గారు ఓడేడుస్తుంటే ఏదో గారు ఇంకోటి ఏడిచినట్టు. పో ఆడ గణేష్ గారు పోతాను తాగుపో. అవురా సర్పసాబ్ వచ్చిండా? అవునాడు పో. అగో ఓహో ఏనాడున్నాడు? అన్నా కళ్యాణ లక్ష్మి పైసలు నాకు పడలేదు జర చూడే. ఆడేమున్నదిరా? మరి లేకపోతే ఆడవాళ్ళ స్కీమ్ లో పైసలు నీకెందుకు వస్తాయిరా? ఈ గవర్నమెంట్ పైసలు అనగానే ఉరికొస్తారు నాడు. సర్పసాబ్ నమస్తే. ఓ పెద్ద మనిషి నమస్తే. విష్ణు వస్తున్నాడు, దారిలో ఉన్నాడు. ఆ. వాడు వచ్చే వరకు కట్టెలు డప్పులు తెప్పించేస్తే. అరే గవన్నీ నాకు చెప్పాలనా? తెలియదా నాకు? మొత్తం అంతా రెడీ ఉన్నాయి. ఖాళీ మీ ఓడొచ్చి ఇట్లా చితి పట్టు. అవును మీ కులపోలు అడ్డుపడుతురని చెప్పినావా? చెప్పినా వాడు వచ్చినాక మాట్లాడుకుంటాడు. ఆగో మేము దాని తెలియని వాళ్ళు ఆయన వచ్చి గోకు తెలియస్తారని. ఏంది వా ఇది? ఈ అమ్మ మాట్లాడతారంట. సార్ అంటే సిటీలో ఉంటాడు. నువ్వు ఈ ఊరు ఉన్నావే కదా, ఊరోళ్ళ సంగతి తెలుసు కదా నీకు. అరే పెద్ద మనిషి పోయి ఇంతసేపు అయింది, ఎవరైనా వచ్చిరా మీ కులపోళ్ళు? ఒకళ్ళిద్దరు తప్ప. ఆయన వచ్చి మాట్లాడతాడంట. సరే పడురు, మీ కథ లేదో చూస్తా. అసలు ఏడికి పోతున్నావు, ఎందుకు పోతున్నావు ఏమైనా తెలుసా దానికి? నీకైనా చెప్పాలని తెలియదా? చెప్పా నువ్వు. తప్పంతా నీదే. ఎప్పుడైనా చెప్పినావా దానికి తాతున్నాడని? ఎప్పుడైనా ఊరికి తీసుకుపోయినావా? అవేం చేయకుండా ఇప్పుడు ఏడిపోతున్నావు అంటే ఏం తెలుస్తుంది దానికి? నీ చెల్లెల గురించి నాకేం తెలియదు, ఇంకా నేను దానికి తాత గురించి ఏం చెప్తా? బాగుంది. ఏయ్ నువ్వు ఫోన్ పక్కన పెట్టి తినవే. ఊరికే దాని మీద అరవకు. నేను రమ్మని చెప్పి నేను అడిగినానా? నేను అడిగితే నువ్వు వచ్చినావా? నీ అంతటి నువ్వు వచ్చి కార్లో కూర్చున్నావు. కూర్చున్నా. నేను వస్తా అని చెప్పి వచ్చి కూర్చునే దాన్ని గమ్మున కూర్చో. సప్పుడు చేయకు, అర్థమైందా? ఊరికే గుయ్యి అని చెప్పి ఇట్లా ఈగలేక ముసిరి సంపక.
1000 తలనొప్పులు ఉన్నాయి నాకు ఆల్రెడీ. సరే, నా సంగతి పక్కన పెట్టు. నీ సంగతి ఏంది మరి? ఆ ఎప్పుడన్నా ఇంటికి తీసుకొచ్చినావు మీ నాన్ని? ఎప్పుడో దాని ఫస్ట్ బర్త్డేకి ఒకసారి తీసుకొచ్చినావు. తర్వాత ఎప్పుడైనా మాట్లాడినావా? ఎప్పుడైనా కలిసినావా? చెప్పు. నిన్నటి వరకు నీకు మామ లేడు, నాకు నాన్న లేడు అని చెప్పి ఓ కథ చెప్పి ఇప్పుడేమో బాధ్యత వహిస్తున్నాడు కొడుకు. ఎరా 4 ముక్కలు చదువుకొని ఇంత ఉద్యోగాలు రాగానే రేయ్, ఆ టీవీ సౌండ్ తక్కువ చేయమని చెప్పరా. మనం టీవీ కొన్నామని ఊర్లో అందరికి తెలవాలి. నా ఏంది నీ అవ్వా ఏంది భయ్యా, పరమేశ్వర్ గారు ఇంకా రాలేదు. అవునరా సుందర్? గణేష్ విగ్రహాన్ని మా సుబ్బిరాం బావనే ఇప్పిస్తాండు. ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడే చెప్పురి, తర్వాత గులుగురు గిలుగుడు అంటే మంచిగా ఉండదు. పోయినసారి గణేశుని విగ్రహం తెచ్చి ఎల్క పిల్లని మర్చిపోయారు. ఈసారి కూడా గట్ల చేస్తే మంచిగా ఉండదు చెప్తున్నా. అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా చూసి తీసుకురావాలి. మర్చిపోతే నువ్వు వచ్చి కూర్చోరా ఎల్క ముక్కపోడా. మనం ఇద్దరమే మాట్లాడుకోవాలి ముఖం గురించి. ఇక రేయ్ ఉందా రథం? అరే ముత్తి, నీ గుత్తిలో దమ్ముంటే నువ్వు తీసుకొచ్చి పెట్టరా. దమ్ముల ఆస్తమాలు మీ బాగుంటాయి, మాకెందుకుంటాయిరా? ఏం రాముత్తి, నోరు బాగాలేస్తాంది. అగో పరమేష్ గాడు. ఏం రా పరమేశ్వర్, నీ గురించి గీతసేపు చూడాలన్నారా? అది సరే గాని సంఘం శ్మశాన వాటికల బాత్రూమ్లు గట్ట నీకు చందాలు అడిగితే ఇయ్యనన్నవట. ఏంది సంగతి? నా ఇంట్లో బాత్రూమ్ కట్టుకుని ఇంకా గతి లేదు, ఇక శ్మశాన వాటికలో బాత్రూమ్కి ఏడికెళ్ళి తేవాలి? అరే చూస్తున్నావు కదరా, కాల్చనీకే ఆ చెరువు కట్టగాడికి తీసుకుపోయి కాలుస్తారు. మనగ్గా పరిస్థితి రావద్దనే మన పెద్దలు గా స్థలం ఇచ్చిర్రు. దాంట్లో మనోళ్ళ కోసం బాత్రూమ్లు కడతారంటే చందా ఇయ్యనంటవేదిరా. మీరెన్నైనా చెప్పండి, నా వల్ల అయితే కాదు. అయినా నేను హైదరాబాద్ పోతున్నా బతకనీకి. అక్కడనేదో పని చేసుకుంటా, సస్తే ఆడనే చస్తా. అరే ఏంది, హైదరాబాద్ పోతాడట? ఇన్నారా? హైదరాబాద్ పోతావా? ఆడే బతుకు ఆడే సావ్. అలాగే ఏమరా, హైదరాబాద్ పోతావు లేదా అమెరికా పోతావు? నువ్వు హైదరాబాద్ పో, అమెరికా పో, నువ్వు ఏడ తెచ్చినా ఈడికి తేవాల్సిందే. అరే, సావు అనేది మనిషికిచ్చే ఆఖరి మర్యాదరా, అర్థమైందా? పైసలు లేవంటే లేవని చెప్పు, అంతేగాని సంగపోళ్ళకి అడ్డదిడ్డంగా మాట్లాడకు. ఓ పని చేయి, నీ కరెంట్ పని వచ్చుగా? వచ్చన్నా. ఆ గణేశుని కాడ ఆ పని చూడు. సరే అన్నా. పో, మిగతాది వాళ్ళు చూసుకుంటారు. ఏమన్నా ఒప్పుకున్నట్టేనా? సరే.
ఏమాయి బిడ్డా ఏం కాలే బాపు చూసుకో బిడ్డా సరే సరే ఈ అబ్బాయి కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వీక్తుందో తెలియదు వచ్చిందిరా కరెంట్ కూసో తలా ఓ పెగ్ కూడా కాదు నువ్వు వచ్చి కూసో అరే కూసోరా బాయ్ ఈ అవ్వ నువ్వు వదలవుగారా ఏమరా నువ్వు అమ్మా సుజమ్మా ఇంతంత ఎర్ర కారం తీసుకురా బిడ్డ గట్లనే 2 మంచి ఉల్లిగడ్డలే అవురా సంఘ మీటింగ్ ఎందుకు రాలే ఏందోరా బాయ్ 2 రోజుల నుంచి ఆలతంతా ఎట్టెట్టనో ఉంది దవాఖానా పోయి వచ్చిన పీక్తావని చెప్పిర్రా నేను పీకేలానే ఉందా ఏంది ఓహో నాకంటే ముందు ఆ బాలిగాడ్ లైన్ లో ఉండు మాట్లాడినావా నేను మాట్లాడతా నాకు మాటలు లేవు 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 మాటలు లేవు అవురా శివాజీ ఈ సంవత్సరం అయినా పిల్లకి పెళ్లి చేస్తున్నావురా లేదంటే పోయిన సంవత్సరం లెక్క వచ్చే పంట మీద దాటేస్తున్నావా ఇంకా సౌత బాపు అంటుందిరా ఇక మనకు కూడా ఉన్న టెన్షన్ నీకు తెలియదా ఆడ విష్ణుగాడి చదువు కూడా సగంలో ఉండే ఇవన్నీ ఒకేసారంటే ఎట్లరా వానికి ఏదన్నా కొలువు వస్తే మనకు కూడా అలకైతుంది కదరా అదే చూస్తున్నా నా మాట ఏంటావరా జరా ఆడపిల్లకు వయసు వచ్చాక ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకోకూడదురా ఏదో అప్పో సొప్పో చేసి పెళ్లి చేసేయాలంతే నాకు తెలిసిన సంబంధం ఉంది నువ్వు అను నేను గట్టిగా చేసుకొని వస్తా ఊరికనే అవుతుందా పైసలు వద్దా చూద్దాం వానికి ఏదన్నా కొలువు వస్తే విష్ణుగారికి ఓహో ఇంకా నీ కొలువు వచ్చినట్టే దీనికి పెళ్లి చేసినట్టే ఈ ముచ్చట గత్తి తాగు కల్చరల్ ప్రోగ్రామ్ కి పేరు ఇచ్చిన డాన్స్ చేద్దాం అనుకుంటున్నా ఏది చేస్తే బాగుంటుంది అంటావు ఫోక్ చేయాలనా మూన్ వాక్ చేయాలనా లేకుంటే బ్రేక్ డాన్స్ చేయాలనా ఏదో వచ్చేసి ఇంప్రెస్ చేయాలబ్బా ఏ మెంటల్ అసలు ఎందుకు వచ్చావు ఎక్కడికి వచ్చావు అని అడగవా నువ్వు ఆ? ఎవరు లేదు మా దోస్తుగా నిల్లు ఇంట్లో ఎవ్వరూ లేరు మన ఇద్దరమే పట్టుకో అనుకున్నా నువ్వు పొద్దు నుంచి కుక్కల కాలేజ్ కాడ వెయిట్ చేసినావు చూడు అప్పుడే అనుకున్నా ఇట్లాంటిది ఏదో ప్లాన్ చేసినావు అని. అవుతావా ఏంది ఇది? నీ ముఖం చూడాలనా తింగ్రి చక్క చూడే నువ్వు దుబాయ్ వీసా టికెట్స్ ఇంకొన్ని రోజుల్లో దుబాయ్ పోయినా మర్చిపోవు కదా తింగిరి పోతుంది నీకోసం అయితే నిన్నెట్లా మర్చిపోతానే అయినా మనం ఒకరికొకరు మర్చిపోకుండా ఉండాలనే షిట్ చేసిన సెట్ అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా సుజయ్ నువ్వు వద్దంటే వద్దే బలవంతం ఏం లేదు బలవంతం నువ్వు చెయ్యరా బలవంతం ఈ రోజు నేను చూసి సచ్చే బలవంతం చెయ్యి హే సుజయ్ ఎందుకే అరుస్తున్నావు అరవకే తెలవాలి కదా అందరికి నువ్వు ఎంత సక్కటోన్వో ఓ అన్న ఇట్లా అన్న చూడన్నా వీడు ఏం చెప్తుండో ఏయ్ చెయ్యి దూరమో దూరమో పో దూరమో కావాలంటే నేను నీ కాళ్ళు పట్టుకుంటాను సుజయ్ ప్లీజే అరవకే భయపడక్ రా ఇంత పెరికిపెత్తోంది అవసరం ఆరానికి ఇవన్నీ పెద్ద మొగోడు బయలుదేరండు బలవంతం చేస్తాడంట ఇవన్నీ ఖలీలి తింటావా పోనీ ఏమంటుండ్రా వైఎస్ఆర్ గెలిస్తే రుణమాఫీ చేస్తాడటరా ఏం చేస్తాడేమో ఏదైనా తెలంగాణ వస్తేనే అవుతుంది అవ్వ అదొకటి ఉంది కారా అవురా రాజుగా ఏమన్నా అంటే రిపోర్టర్ అంటావు మన ఊర్లో నీళ్ళ ప్రాబ్లం ఉందని రాయొచ్చు గారా అరే ఊర్లో నీళ్ళని ఈ ఛాయలోనే ఉంటే నీళ్ళ ప్రాబ్లం కాక ఇంకేమొస్తాయి అవ్వ అది కూడా నిజమేరా పాలు ఎక్కువ పైసలు ఎక్కువ షాయిది ఏం చూస్తున్నావు అందరికి ఒకే తిరిగి గ్లాసులు ఇవ్వమని చెప్పలే రాయమని రాని గురించి పేపర్లా అరే నన్ను అంటావు ఊర్లో పెద్దలు చెప్పారు నేను ఇస్తున్నా ఇస్తావు రవి చాయ్ వాడిగాను నీళ్ళు మొత్తం చదువుకున్న అవలాగాలతో ఇదే పంచాయతీ ఉంటది ఏం చిరు మెదకపోతున్నావా పద నేను కూడా వస్తా కమ్మన్ దగ్గర దింపై నాకు దారిలో పని ఉంది లేట్ అవుతుంది నువ్వు బస్సుకు పో అరే నాకేం పని ఉంటుందిరా నీ పని చూసుకునే పోదాం తీ చలో దిగు
ఏ దగ్గర అవ్వ పని ఉందంటే ఎనొస్తలేదా చెవిటాను వా పోయి బస్ స్టాండ్ లో నుంచో బస్సు వస్తుంది బస్సు ఎక్కు మమ్మల్ని ఎందుకు ఎక్కించుకుంటావులే ఆ సుజాతనైతే ఎక్కించుకుంటావు అంతే కదరా ఆ? ఏమ్రా తెలియదు అనుకున్నావారా మీ పిల్లగాని అన్న విష్ణుగాడు గుర్తున్నాడారా వాడు నా క్లాస్మేట్ నాకు ఫోన్ చేసి జనరల్ నాలెడ్జ్ కోసం రోజు మాట్లాడుతుంటాడు చెప్పమంటావారా మీ ముచ్చట ఆ? మా దోస్తు గారికి సాయంత్రం కిందంత కళ్ళు తాగిపిస్తే చాలు ఇంట్లోకి వెళ్ళి బయటకు గుంజుకొచ్చి ఎక్కడ బొక్కలు అక్కడ సాఫ్ చేసి పెడతారు ఇంకోసారి ఇలాంటి పుకాలి వార్తలు రేపినావు అనుకో నీ పేరు మీద కళ్ళు తాపించాల్సి వస్తుంది తాపిమంటావు మరి ఓ ఏదైనా పనికొచ్చే వార్తలు రాసుకోబో ఈ సినిమా కనుక మనోళ్ళు తీసుంటే హీరో వాడు బతికేటోడు పాపం జాక్ గాన్ బ్యాడ్ లక్ కదా నీకేమైంది మొహం అని పెట్టుకున్నావు ఏయ్ సినిమా చూడు నేను చూడా నేను నిన్నే చూస్తా ఏం చేస్తావు ఏం చేస్తావు సరే నువ్వు సినిమా చూసిరాని బయట ఉంటా అయ్యా ఏమైంది దీనికి ఏయ్ ఏయ్ పిలుస్తే వినొస్తలేదా నీకు ఎందుకు అట్లా ఉరుకుతున్నావు ఏమైంది వీనికి ఏయ్ కడుపులో బాగాలేదా అర్జెంటా కాదు ముద్దు ముద్దు అంటావు ముద్దు సీన్ చూడకుండా వచ్చేసినావు సుజీ మనం పెళ్లి చేసుకుందామే ఏండే ఈ ఊర్లోనే మళ్ళా స్టార్ట్ చేసినావా అట్లా కాదే మన సంగతి వాళ్ళకి తెలిసి ఆ తర్వాత మీ ఇంట్లో తెలిసి వాళ్ళు నేను వేరే వానికి ఇచ్చి పెళ్లి చేస్తే నేను దుబాయ్లో చచ్చిపోతా చెప్పు ఏయ్ ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అట్లేం కాదు కాదు కదా ఛీ అట్లేం కాదు ఎవరో పోయి చెప్పే ముందు మనమే చెప్తే మంచిగుంటది కదే మీ అన్న చదువుకున్నాడే కదా కనీసం మీ అన్నకైనా చెప్దామే ప్లీజే ఏ మా అన్న మాట మా అయ్యి వింటాడు అనుకుంటున్నావా అయినా ఆడపిల్లని నేనే వచ్చేస్తా అంటున్నా నువ్వేంది ఇంటికి వస్తావు మాట్లాడుతా అంటావు సుజీ మనం ఎందుకే పారిపోవాలి ఒకసారి ఇంట్లో వాళ్ళ సంగతి ఆలోచించు ఊరోళ్ళందరికీ చదువు నేర్పించి నీ కొడుకు మాత్రం అమ్మాయిని లేకపోవటం నేర్పించినావు అంటే ఎట్లుంటది మా నాయనకి నా సంగతి వదిలే ఓ గంట లేట్ అయితేనే మా నాన్నకి అన్నం పెట్టాలా టాబ్లెట్లు ఇయ్యాలా అని లొల్లి లొల్లి చేస్తావు నువ్వు చెప్పు నువ్వు ఉండగలవా మీ నాయన్ని వదిలే అదంతా నాకు తెలియదు రవి నాకు నువ్వు కావాలి నువ్వు వచ్చి ఇప్పుడు ఇట్లా పిచ్చి పిచ్చిగా చేయక చెప్తున్నా ప్లీజ్ సుజీ అసలు చెప్తేనే కదా ఏమవుతుందో తెలిసేది ఎన్నాళ్ళు ఇలా భయపడుకుంటూ కూర్చుంటాం సరే అయితే మా అయ్యతో మాట్లాడి ముహూర్తం పెట్టించు డైరెక్ట్ మండపానికి వస్తా నేను సరేనా ఏయ్ ఏయ్ నాకు నచ్చిందో ఎప్పుడు వేసినావని ఎప్పుడు నీకు నచ్చిందో వేస్తావు పో చేసుకోపో పెద్ద పోటుగాడు చెప్పిన మాట విన్నాడు కానీ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు ఏదంటది కోపం దీనికి ఓ పిల్ల నేను సినిమా చూసి వస్తా పో మా జీవితం ఏమే కమలా ఈ గుడ్లన్నీ మీ ఇంట్లో కోడే పెట్టిందా అవును ఇన్ని గుడ్లు పెట్టి కోడలిసిపోలేదా కోడెందుకు కలుస్తుంది అవునులే పుంజలిసిపోతుంది గాని కోడికేమైతుంది కోసి కారం పెట్టమంటావా వద్దులే ఏమన్నాడు రా సౌకారి పొలం కొంటుండా లేదా కొంటా అన్నాడు విష్ణు గారి సంతకం కావాలంట అవురా ఏదో సంబంధం ఉందన్నావు నిరంజన్ గాడు వాడేనా నీకెవడు చెప్పిండ్రా చెప్పిండ్లే ఎవడో ఆకాశరామన్న ఓ పెద్ద సంబంధం తెచ్చినావు ఊరు మొత్తం తాగి తిరుగుతుండంటావు అమ్మాయిలు సోకుందని చెప్తుర్రు ఏవో పెద్ద సంబంధం తెచ్చిండు తాగుడు తప్పారా తాగుతుండు రేయ్ మన కులపోల్లో సర్కార్ కులం ఉన్నోడు దొరుకుడే కష్టమంటే వాడు తాగుతాడా అమ్మాయిలు అలవాటు ఉందా ఇది ఉందా ఎందుకురా నీకేవన్నీ నువ్వు ఇట్లా గుట్టు మీద కోడికలు వీక్కుంటా కూర్చున్నావు అనుకో నీకు అల్లుడు దొరకడం కష్టం రా శివాజీ మళ్ళా నేను చెప్పలే అనకు పొయ్యి తాగుబోతానికి ఎట్లా ఏమంటావురా
పెళ్లికి ముందు మనం ఏమన్నా సత్యపురుషులా మారా? మనం మారలే, వాడు మారతాడు. మన బిడ్డ మన కళ్ళ ముందంటే బాగుంటది కదరా. అంతగా ఏమైనా అయితే చూసుకోనికి మనం లేమారా, ఉన్నాం కదా. నా మాట నమ్మరా, నువ్వే ఆలోచన చేయి. విష్ణు గాని ఫోన్ చేయి. గిది 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 మొగన్ మాట. ఇక నేను చూసుకుంటా, నేను చూసుకుంటా. అవును, నీకు జాబ్ వచ్చాక లంచం తీసుకుంటావా? నువ్వు చెప్పు, తీసుకోమంటావా? తీసుకో, లక్షలు తీసుకో. ఆహా, మా డాడీని కలిసేటప్పుడు బెంజ్ కార్లో రావాలి. బెంచ్లో వచ్చి పోలీస్ జీప్ ఎక్కి జైలుకి పోమంటావా? ఏమో, అదంతా నాకు తెలీదు. మా వాళ్ళకి నువ్వు నచ్చాలి. నాకు నీతో బతకాలనుంది, అంతే, ఇంకేమొద్దు. ఏంది మంచి మూడ్లో ఉన్నట్టున్నావు ఈరోజు? సీరియస్ మాట్లాడుతున్నా నేను. సీరియసే భయ్, నేనేమన్నా? అయినా నువ్వు కూడా మా కాస్ట్లో పుట్టుంటే ఎంత బాగుండేదో. ఈ గవర్నమెంట్ జాబ్, లక్షల జీతం, ఇవేం లేకపోయినా నాకు పెళ్లి చేసుకోవాలనుంది అని ఇంటికి తీసుకెళ్తే పెళ్లి చేసేస్తుండే. ఇప్పుడు అలా కాదు. గవర్నమెంట్ జాబ్ ఉన్నా, లక్షల జీతం ఉన్నా పెళ్లి చేస్తారా అంటే డౌటే. డౌటా? నాతో పెళ్లి చేస్తారో లేదో డౌటా? హలో, విష్ణు ఇక్కడ అంటే సాక్షాత్ శ్రీరామచంద్రుడి లెక్క. నాలా రాముడి కాదంటారా పెళ్లికి? నీ అవా భలే ఉన్నావు. శ్రీరాముణ్ణి పూజిస్తారు కానీ ఇంటలుడిగా చేసుకోమంటే మా ఇంట్లో కులం చూస్తారయ్యా. సరే భయ్, చూస్తారే అనుకుందాం. ఒకవేళ మీ అయ్యి ఒప్పుకోలేదే అనుకుందాం, ఊరుకుంటానా? ఏం చేస్తావు? ఆర్య సమాజ్ తీసుకుపోయి పెళ్లి చేసుకుంటా నిన్ను. అర్థమవుతుందా? సార్ మీరా సార్? ఆ, ఆర్య సమాజ్. మళ్ళా సరే అయితే ఇంటికి పోతున్నావుగా, మీ ఇంట్లో మన మ్యాటర్ చెప్పేసి నేను మా ఇంట్లో చెప్పేస్తా. మా ఇంట్లో నేను ఎంత చెప్తే అంత తెలుసా నీకు? చూద్దాం, అదే చూద్దాం. చూద్దాం. నువ్వు మా ఎమ్మెల్యే మామకు చెప్పు, నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయనికి రెడీగా ఉండమని. చూద్దాంలే. సరే, చూద్దాం. కళ్ళు మూసుకో. దేనికి? చెప్తా ముయ్. తెరు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వాష్ షర్ట్ నా నచ్చిందా? ఫేవరెట్ ఇది. చాలా అవును, నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా, చిరంజీవి అంటే ఎక్కువ ఇష్టమా? పిచ్చిదానా, ఇది క్వశ్చనే. నువ్వంటేనే ఎక్కువ ఇష్టం, కానీ నీతో ఉంటే నేను బాస్ లెక్క ఫీల్ అవుతా తెలుసా? బా ఎప్పుడు వేసుకుంటావు? దుబాయ్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటానే. చుండూరు గ్రామ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు మన ఊరి చిరంజీవి రవిగాడు. పరమేశు ఏమేరా ఈ కరెంటు? ఈ కరెంట్కి నా వాడేచ్చు.
ఏందే బజార్లో లైట్లన్నీ బంద్ ఉన్నాయి. ఇగో మొన్న మేకప్ సామాన్లు ఏవో కావాలని అడిగినావు కదా, కొన్ని దొరికినాయి, మిగిలినవి ఈసారి తీసుకొస్తాలే. ఏమరా ఇప్పుడు వచ్చినావు? రంగమామ అర్జెంట్ అని ఫోన్ చేసిండు కదా, అందుకే వచ్చేసిన బయలుదేరి. ఏడోకడో రా తిందురా. రంగమామ అనుకుంటా తిన్నీకి వస్తా అన్నాడు. రంగమామనేనా? బాబు నేను మాట్లాడతాలే బాబు. ఏం మాట్లాడతావు? ఇప్పటికే ఊరంతా తెలిసిపోయింది, సంఘంలో ఇద్దేతంతా పోయింది. నీ అబ్బా ఏది బాబు బాబు అయితే ప్రేమ కావాలి నీకు? నువ్వు పోయి చదువుకోమని పంపితే ప్రేమలు, వాడెవడు, వాడి కులమేది ఏం లేవు. బాబు నువ్వు చల్లబడ బాబు, నిమ్మలంగా ఉండు. నేను చల్లగానే ఉన్నా బిడ్డ, నేను చల్లగానే ఉన్నా, నువ్వు నిమ్మలం. అరే విష్ణు గారు చెప్పిండు కదరా మాట్లాడుతానని. సుజాం ఏం మాట్లాడతాడు? నేసుకుంటూ ఉన్న చూడకుండా మీ తాతది మీ కులం ఇదేని సొల్లు తప్పుతాడేంట్రా నా కొడుకు. చేసే పని బట్టే కులం అన్నప్పుడు నా పని మారితే నా కులం కూడా మారాలి కదా, అది ఒప్పుకోరు మళ్ళీ వీళ్ళు. అరే ఆ పిల్ల నీతో పాటు దుబాయ్కి వస్తానని చెప్పింది కదా, ముందు నువ్వు దుబాయ్కి పోయి ఆ పనిలో ఉండు, తర్వాత చూద్దాం వీళ్ళు ఎట్లా ఆపుతారో. అర్రీ మీ నాయన వస్తాడు. అర్రీ ఏం రా రవి, నేను పోతున్నాను. పెద్ద నమస్తే మేడం. అయిపోయినావు. నమస్తే. దుబాయ్ పోతున్నావు అంట కదా? అరే మీ నాయన గురించి ఆలోచించకు, అని చూసుకోనికే మేము ఉన్నాం కదా, నువ్వు ఫికర్ చేయకు. ఏంట్రా ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు? రేపు సాయంత్రమేగా నీకు ఫ్లైట్. పో ఇంటికెళ్ళి సర్దుకోపో. ఆయనకి పోడు ఇష్టం లేనట్టున్నది కదా. వాడు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు మేడం, వాడు దుబాయ్ వెళ్ళటమే మంచిది. మీరు రండి మేడం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సరే
మన కులపోలు ఏమనుకుంటారని చెప్పి నువ్వు టెన్షన్ తీసుకోకు. మనకు లేనప్పుడు ఎవడు పెట్టాడు, అన్నీ మనమే చూసుకోవాలి. బాపు, ఒక్కసారి ఆ కోపం పక్కన పెట్టి ఆలోచించు. అరే నీ బిడ్డ సంతోషంగా అంటే ఎక్కువ చెప్పు ఈ ఊరోళ్ళు. ఏం మాట్లాడుతున్నావురా? కులంగా నొనికిస్తే రేపు తరాలు మాట్లాడుకుంటాయి. మన వాళ్ళు మన ముఖం కూడా చూడరు. నీతులు చెప్తుండు నీ. వచ్చే తరాల కోసం ఇప్పుడు ఉన్నోళ్ళని బాధ పెట్టుకుంటామా చెప్పు? ఆ? అరే మొన్నటి దాకా ఈ ఊర్లో 10 రకాల పనులు చేసుకునేటోళ్ళు ఉండే, ఇప్పుడు ఆడవేయరంతా. అక్కడి దాకా ఎందుకు? తాత వ్యాపారం చేస్తుండే, నువ్వు రైతు, నేను సిటీలో జాబ్ చేసుకుని ఆడనే బతుకుదాం అనుకుంటున్నా. అరే మన ఇంట్లోనే ఇన్ని మారుతుంటే రేపు వచ్చేటోడు యాడుంటారో యాడ బతుకుతారో ఎవరికి తెలుసు? ఎవడు చూసి వచ్చింది చెప్పు? నా మాటేను బాపు, నిమ్మల్లం కూర్చుని ఆలోచిద్దాం. 4 పుస్తకాలు చదువుకోగానే లోకమంతా తెలిసిన వాళ్ళు లెక్క మాట్లాడకు. నీకు తెలియని లోకం ఒకటి ఉంది ఈడ, అర్థమైందా? బాపు నేను చెప్పేది ఒక్కసారి. ఏయ్, నీకు ఇవన్నీ అనవసరం. నీ చదువు సంగతి నువ్వు చూసుకో, నా బిడ్డ సంగతి నేను చూసుకుంటా. ఓ బాపు, బాపు ఒక్కసారి నేను ఏడవకు. ఇప్పుడు ఏమైందని? నాకెందుకో భయం అవుతుందన్నా. ఏం కాదు, ఏం కాదు. మా గొంతులు ఎట్లా నొక్కుతున్నారు? కనీసం మైకాన నడవనీరా బాబు. మీటింగ్ కి రమ్మని ఎమ్మెల్యేని పిలిస్తే ఏమంటాడు? ఎందుకు మేడం ఇప్పుడు ఇవన్నీ? ఓ దిక్కు దేశమంతా మందిరం కోసం మనమంతా హిందువులమని గొంతెత్తి చాటుతుంటే ఇంకా ఈ కులం గురించి గొడవలు దేనికి? చూడురి, ఇట్లున్నది మన పాలకుల తీరు. అరే గుళ్ళెకు పోనీకనే 100 ఏళ్ళు పట్టిందయ్యా. రవిగాడి మీటింగ్ దగ్గర నుంచి వెళ్ళిండంట. ఈ ఆలానికిచ్చే దెబ్బకి మన ఆడవాళ్ళంక చూడాలంటే ఉలిక్కి ఆ ఊహకి ఉలిక్కి పడాలి నా కొడుకులు. బావా, అదే నేను కూడా ఒక దెబ్బేస్తా. నేను కూడా ఒక దెబ్బేస్తా. పోయాడొచ్చి రాబో. నేను ఆప్తా బావా. రై జరుగురా. నీ అబ్బా రవి అయిపోయినవరా. రెడీగా ఉండమని రా. ఏమ్రా రవి? ఏం మావా ఈ టైంలో? ఏం లేదురా, చిన్న పని ఉంటే వచ్చిన. ఊర్లకైనా? మావా ఎక్కువ
రే విష్ణు రేయ్ రే విష్ణు రే విష్ణు ఆగ్రా రే అనుకున్నట్టే చంపేశారు కదరా. ఏం మనుషులరా మీరు. ఛీ, మీ చెల్లిని ఇంట్లో దాచిపెట్టుకోవాల్సింది. వాడు బతుకుతుండే. మీ అయ్యి అంటే సరే, నువ్వు చదువుకున్నావు కదా, కనీసం నువ్వైనా వానికి సాయం అవుతావు అనుకుంటే. ఏంద్రా ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నీకు తెలుసా ఎవరు చంపారో? తెలిస్తే పోయి నీ పేపర్లు రాసుకో. ఏం రాయాలరా? ఏం రాయాలరా? కోర్టులు స్టేషన్లు అన్నీ మీయే కదా, ఇంకేం రాయాలి? ఒక్క విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోరా విష్ణు. కులపిచ్చి అనేది పులి మీద స్వారీ లాంటిది. ఇవాళ మీ కులపోలు నీ వెనకాలన్నారని మురిసిపోతున్నావేమో, రేపటి రోజున వాళ్ళకి నచ్చని పని ఒక్కటి చేసి చూడు, నిన్ను కూడా చంపడానికి వెనుకాడరు. అరే పాపంరా వాడు, ఒక్కడే కొడుకు, వానికున్న ఆస్తికి తిని కూసోవచ్చు. ఎంత చదువుకున్నా ఎంత ఆస్తున్నా వాడిని చూసే కొలమానం కులమే అని తెలియని అమాయకుడు రా వాడు. పదరా, ఆడో వేసిగాడు నాడు. మీ ఇళ్లలో కూడా ఇట్లాంటిది ఎవరికైనా జరిగితే అప్పుడు అర్థమవుతుంది రా వాళ్ళ బాధ మీకు. చూసుకొని మాట్లాడు, నువ్వు కూడా అదే గడ్డి పోండ్రా. శ్రీరాముడిని పూజిస్తారు కానీ ఇంటలుడిగా చేసుకోమంటే మా ఇంట్లో కులం చూస్తారయ్యా. విష్ణు, చూసుకొని డ్రైవ్ చేయవా విష్ణు? సావుకు పోతున్నావో సావనికి పోతున్నావో అర్థమైతలేదు నాకు. కార్లో చిన్న పిల్ల ఉంది, చూసుకోవాలి కదా. ఇది కూడా నా మీద వేసేసాయి. ఒక్కసారైనా తప్పొక్క విష్ణు. దండం పెడతాను. 2 minutes. అమ్మయ్యా, థ్యాంక్ యూ మమ్మీ. నా బతుకు.
సర్పంచ్ చాయ్ ఇక్కడ రా పెద్ద మనిషికి. అరే ఊరోళ్ళు సగం మంది ఎండలోనే ఉన్నారు. టెంట్ ఏం చేసిన పెద్ద మనిషి? అరే పొద్దుగాలనే చెప్పింది వెళ్ళిందని కూడా అన్నాడు వాడు. ఏడున్నాడు? వచ్చింది వచ్చింది వచ్చింది. అరే వీడియో దగ్గర సావులకి పాల్తు కొడుకున్నాడు పాల్తు కొడుకు. అరే విష్ణు సావింట్లోకి వచ్చి నీ పాటలేరా ఎవడుతున్నాదిరా? చెప్పాబాయ్. అరే సర్పంచ్ సాబ్ చెప్తున్నాడు రా, విష్ణుగాడు వచ్చి కారు పట్టుకున్నాడు పని కాదని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఫుల్ టైట్ ఉంది, మరి ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేయమంటావు బాబాయ్? నన్ను చెప్పేం చేయమంటావు? ఇక్కడ కూర్చొని నేను అయినా నువ్వు ఉన్నోను ఉండకుండా పోయా సర్పంచ్ గారికి ఎందుకు చెప్పినావు? ఆడేమైనా పెద్ద లాడ్ సాబా? అరే అట్ట కాదురా, నీ ఫ్రెండ్ మామ ఎవరు ఎమ్మెల్యే ఉన్నాడనే కదరా. సరే నేను ఏదో ఒకటి మాట్లాడతా, ఏదో ఒకటి చేస్తా. ఈ అమ్మ మీ అవలాగాలకి మంచి చెప్పుడే తప్పైందిరా. సరే సరే నువ్వైతే మాట్లాడి చెప్పు. చూసి పెట్టరా పాటలు. పొద్దున్న లేచి ఎవరి మొహం చూసినో ఏందో. అందరి జీవితాలు బానే ఉన్నాయి, నా తప్ప. హలో, అరే వినిపిస్తుందా? హలో విష్ణు, శేషు ఎట్లున్నావురా? సడన్ గా కాల్ చేసినావు. మా నాయన చచ్చిపోయిండ్రా. అరే సారీరా. ఏ లైట్ రా, నేనేం ఎమోషనల్గా లేను కానీ. చెప్పు, నీకు ఫోన్ చేసినావారా? కాదురా, సంఘం శ్మశాన వాటికలో కాల్చనీకే మా వాళ్ళు ఒప్పుకుంటలేరురా. మా కులపోలు రచ్చరచ్చ చేస్తుర్రు. ఎమ్మెల్యేతో చెప్పిస్తే పని అవుతుంది అంటుండ్రా మా బాబాయ్. జరా మీ మామతో ఒక మాట చెప్పి రాదు. ఇంకేడ మామరా, మాకు విడాకులైనే కదరా. ఏంది? 2 సంవత్సరాలు అవుతుందిరా. నీకు తెలుసు అనుకున్నా, తను చెప్పలేదు నీకు? లేదురా, సారీ. తను చెప్పుంటది అనుకున్నారా? సరే నేనైతే ట్రై చేస్తాను ఒకసారి. ఓకేరా. సరే. ఏమైంది? వాళ్ళకి డివోర్స్ అయితే నువ్వెందుకు ఇంత ఫీల్ అయిపోతున్నావు? ఆ అమ్మాయి నీకు తెలుసా? నీ ఫ్రెండా? ఆ అమ్మాయి పేరేంటి? అబద్ధం చెప్దామని చూడకు విష్ణు, నా మీదొట్టే. డాడీ నా ఫోన్ ఛార్జింగ్ పెట్టవా? నా ఫోన్! అరే ఆపా, ఫోన్ పడేసినావు. విధి ఏం చేస్తున్నావు? అరే అరే విధి వింటలే సీతా, కొంచెం బండి పక్కగా పో. సార్ నమస్తే అండి. ఇక్కడ శివాజీ వచ్చిపోయటం ఆపడేనా నీ పని? అరే నువ్వు అంజీవు కదా? అరే ఏమి ఇంత పెద్దగా అయిపోయినా? చాయ్ తాగినా? నాకు చాయ్కి ఎవరా చాయ్ తాగమంటే తాగవేంద్రా? ఆల్రెడీ ఇంట్లో 2 సార్లు తాగినా నేను. అరే నీ వయసు ఉన్నప్పుడు గంటకు 4 సార్లు తాగుతుంటే. అరే గణేష్,
అరే ఏంద్రా ఎట్లా తయారైండ్రు ఫారెస్ట్ వాళ్ళకి ఇట్లా కొట్టిండ్రా ఏంది సరే సరే అరే గణేష్ ఇక్కడ రా వీళ్ళకి సాయం మంచి మంచి పోతే డాక్టర్ సాబ్ సార్ ఏంది పరిస్థితి? సార్ డీప్ బర్న్స్ ఏం కావండి, జస్ట్ 2-3 రోజుల్లో తగ్గిపోతాయి. ఏ ఉత్త నీళ్ళ చాయలా ఉంది అది పాలుంటే ఎంత ఘోరం కాలుతుండేనా ఏ అవలగాల పరిస్థితి కాదు, లోపల పెద్ద మనిషి కండ్ల పరిస్థితి ఏంది? అయ్యో సార్, చనిపోయి 5 గంటలు దాటింది కదా సార్, ఇంకా కళ్ళు పనికిరావు. సర్పంచ్ సాబ్ ఏంది? కార్ వస్తుంది, విష్ణుగాడు అనుకుంటా. వచ్చిండా? అమ్మ బతికిచ్చిండు. ప్రయాణం బాగా జరిగిందా విష్ణు? నీ బిడ్డనా? పోయి చూడుపో. నమస్తే. ఎలా చెప్పాలబ్బా, మరీ అంతంటే ఎట్లా? ఓవై తక్కువైనాయి, అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. నేను ఇప్పటికే చాలా అడ్జస్ట్ అవుతున్నా, దీనికి మించి అవ్వదు. పా. ముండి చెయ్యకు. లత, ఇది నీదా? కాదక్క, మరి ఎవరిది? ఓయ్, నువ్విచ్చే పైసలకి అది కూడా రాదు. పో. సరే, ఆ వెయ్యి ఇచ్చే వరకు ఈ ఫోన్ ఉంచుకో, మళ్ళీ వచ్చి తీసుకుంటాను ప్లీజ్. ఫోనా? కొత్తదా? ఐఫోన్ కొత్త మోడల్. దీనికి కలుపు. ఎవరా? నీ బావ. చెయ్యరా? ఎట్లున్నామేంది మేమిద్దరం? నేను ఇంకొక కొత్త పోస్టర్ తెచ్చిన, అది చూపిస్తానుండు. అది నీకు నచ్చుతుందిలే. ఎక్కడ పెట్టానబ్బా? ఇక్కడ ఉండాలి. ఈడ సిగరెట్ కాల్చొద్దని ఎన్నిసార్లు చెప్పేది? ఈ వాసన పోనికి ఎంతసేపు పడుతుందో తెలుసా? నీకేంటి, కూసుంటావు, కాల్చేసిపోతావు. ఆ తర్వాత వచ్చే కస్టమర్లు నాకు పొగ తాగే అలవాటు ఉందేమో అని ఎనికెళ్ళిపోతున్నారు. బేరాలు పోతున్నాయి, అర్థం చేసుకో. ఎన్నిసార్లు చెప్పినా వినవు. బట్టలకంతా పొగ పట్టేసింది, ఒకటే సిగరెట్ కంపు. ఎంత లాస్ అయిందో చెప్పు, కడతా. పీకినవలే. నేను ఇక్కడ కూసోబెట్టుకొని రోజు ముచ్చట్లు పెడుతున్నానని తెలిస్తే నన్నే పొమ్మంటారు.
మా ఇంటికి వచ్చాయి, నేను ఒక్కడనే ఉంటున్నా. వస్తావా? ఇంత బాధపడేవాడివి నీ కొడుకుతో మాట్లాడొచ్చు కదా. నువ్వే మాట్లాడతావని ఎదురు చూస్తుండేమో, ఎవరికి తెలుసు. వాడు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మను కొట్టిన. అప్పటి సంధి కొన్ని సంవత్సరాలు నాతో మాట్లాడలేక కాదు, మళ్ళీ మాట్లాడేమని భయం. భయమా? భయం దేనికి? ఎప్పుడో జరిగిన తప్పుని ఇంకా గుర్తు పెట్టుకొని ఉంటాడా ఏంది? మర్చిపోయి ఉంటారులే. నీకు ఒక విషయం తెలుసా? తప్పని తెలియకుండా చేస్తే అది తప్పే కాదు, కానీ తప్పని తెలిసి మళ్ళీ 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 తప్పు చేస్తే బరాబర్ అది తప్పే. ఆ? ఏంది? మరి నువ్వు చేసేది ఆ? ఏంటి తప్పు. ఓయ్, ఎవరు చెప్పిండు నేను చేసేది తప్పని? నేను ఎవరిని మోసం చేస్తలేను, బాధ పెడతలేను. వాడు నాకు పైసలు ఇస్తున్నాడు, నేను దానికి న్యాయం చేస్తున్నా. దట్ ఈస్ ఇట్. ఏయ్, నీకు ఇంగ్లీష్ వచ్చా? రాదు, కస్టమర్స్ వస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా. ఎవర్రా? నీ దోస్తు మనం ఇక్కడ ఏదో పెద్ద యుద్ధం చేస్తున్నాం అనుకుంటుండు. రమ్మను, ముచ్చట్లేగా. పోవాలే, మళ్ళొస్తా. ఇదిగో, ఈసారి వచ్చేటప్పుడు ఒక్కనివేరా. ఆ షుగర్ పేషెంట్ ని తీసుకొని రాకు. ఎమ్మెల్యే పిలిచిండని చెప్పిన కదరా, అయినా అసలు పనులన్నీ మానేసి నువ్వు ఈ బేకారు పనులన్నీ పెట్టుకుంటున్నావు. నేను ముందే చెప్తున్నా, రేపటి నుంచి నేను రాను, నువ్వు బస్సుకు రా. ఇక నా వల్ల కాదు ఇది. అట్నే ఏంది? సరే. సరేనా? సిగ్గో శరం లేదురా నీకు. నవ్వుతుర్రా కులోపోలంతా నీ మీద. బండాపు. అరే మూత్రం పోసుకోవాలి, బండాపు. అరే కోపం దేనికి రా భయ్? ఇప్పుడు ఊర్లో వాళ్ళ ముచ్చట. మూత్రం పోసుకోవాలనా వద్దా? నువ్వు ఓరా భయ్, నువ్వు పోసిరా పో. వర్రకు పో. ఊర్లో వాళ్ళ ముచ్చట అంటే పక్కన పెట్టు, కానీ ఆ విష్ణుగాడికి తెలిస్తే ఏమనుకుంటాడని ఆలోచన చేసిన అవునా? కనీసం ఇప్పుడు ఫోన్ అయినా చేస్తుండు, ఎట్లుండు ఏంది కథ అని. ఈ ముచ్చట తెలిసిందనుకో, గది కూడా బంద్ అవుతుంది. నాకు నచ్చినట్టు బతుకుడు తప్ప. అది కాదురా, నీకంతగా కావాలంటే మన కులపులని ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇల్లు చూసుకుంటది, నిన్ను చూసుకుంటది కదా. అంతేగాని నువ్వు ఇట్లా చీటింగ్ మాటికి ఆ కానిదాని గొప్పకి. నీకు చాలా సార్లు చెప్పినా, మళ్ళీ ఆ మాట అనకు. అబ్బో, మేడం గారు నన్ను షుగర్ పేషెంట్ అంటే తప్పలేదు, కానీ నేను ఉన్నమాట అంటే కోపం వచ్చిందారా నీకు? ఎమ్మెల్యే సాబ్, ఆ హెడ్ మాస్టర్ అసలు తగ్గట్లేదు. ఈ కోర్టు కాకపోతే హైకోర్టు పోతా అంటుండ ఆయన. హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు బొమ్మను మేము వద్దనమా, కానీ కేసు అయ్యిందాక మా వాళ్ళని ఊరు దాటద్దంటే ఎట్లనయా? పనులు చేసుకోవద్దా? అరే లాట్లుంది స్వామి, మీరు నేను రాసింది కాదు కదా. ఏం చేస్తాం, పాటించక తప్పుతుందా? 3 ఏళ్ల సంది ఇదే చెప్తున్నావు. ఆ, నీ వల్ల అయితేనే కాదా అది చెప్పిందో? అవునా? మొత్తం నీకే తెలుసు కదా, నువ్వే చేసుకో మరి. సాబ్, నేను ఎందుకు ఇక్కడ? నేను బయలుదేరతా. వీళ్ళకి ఎంత చేసినా అంత బేకార్. కూసో నువ్వు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంటే ఏందో తెలుసా నీకు? సెక్షన్ 3 క్లాజ్ ఎస్, అబ్యూజింగ్ ఎనీ షెడ్యూల్డ్ ట్రైబ్ ఆర్ షెడ్యూల్డ్ కాస్ట్ యూజింగ్ కాస్ట్ నేమ్ ఈజ్ ఎ నాన్ బెయిలబుల్ అఫెన్స్. కులం పేరుతో దూషిస్తే చాలు తీసుకెళ్లి బొక్కలో దోస్తారు. మీరే మేకంగా చంపేసి వచ్చారు, అయినా బెయిల్ మీద బయట తిరగట్లే. ఎవరి వల్ల? నా వల్ల కాదా? వద్దొద్దు వద్దు, కూసో. ఏదో తెలియక మాట్లాడినరు. అరే దానికి ఇంత నీవు కోపం అయితే అట్లా కూసో. అవురా, ఇంట్లో ఆడోళ్ళని సంలాయించడం రాదు గాని వకీల్ సాబ్ మీద నరమి ప్రతాపం. వకీల్ సాబ్, ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ కేసు ఓడిపోవద్దు. ఓడిపోయినామనుకో ఈ ఊరే కాదు చుట్టుముట్టూర్లు కూడా మన కంట్రోల్ తప్పుతాయి. ఏం చేస్తావో నాకు తెలియదు. అరే మీరు చెప్పాలనా సాబ్? ఆల్రెడీ జడ్జితో అని మాట్లాడినా. మనోడే సరైన సాక్ష్యాధారాలు లేవనే కారణంగా కేసు కొట్టివేయడం అనేది అని రాయడానికి రెడీగా ఉన్నాడు ఆయన. కాకపోతే వీళ్ళెవ్వరు ఆ హియరింగ్ మిస్ అవ్వద్దు. ఆ శివాజీ ఎట్లా పట్టించుకోవట్లేదు, మళ్ళీ కేసు అటెండ్ అయిందంటే నన్ను అడగదు, ముందే చెప్తున్నా నేను.
ఇన్నారా వకీల్ సాబ్ ఏమంటుండ్రో ఇన్నారా? అగో 100 ఏళ్ళు వస్తూనే ఉన్నాడు శివాజీ. ఏం పెద్ద మనిషి మంచిగున్నావా? అందరు బాగానే ఉన్నారు. మధ్యలో సాయం చేసి మేమే అవలవాళ్ళమైనాం. మేమేమన్నా మా కోసం చేసినామా? మన అందరి కోసం చేసినాం కదా. పళ్ళు రాలగొడతా నా కొడక. వీడేమన్నా రమ్మన్నాడ్రా? చేసిందే అవుల పని ఇప్పుడేమో అందరి కోసం చేసినామంటారా? అరే రంగా నువ్వు ఆగో. అరే ఏందన్నా మరి? వాడంటే వీళ్ళకి కింద ఎక్కడో మంట. సంపిండ్రు సలార్చుకున్నారు. బరాబర్ కింద మంటే అయితేంది? మా ఇంట్లో ఆడపిల్లల్ని ఎవరైనా బతుకు తక్కువ నా కొడుకు ఇష్టపడితే ఇట్లనే చేస్తా, మళ్ళా చేస్తా, మళ్ళా చేస్తా. నీలాగా చేతగానే నంగిలా చూస్తూ ఊరుకోలేను. సుబా అన్నా, నువ్వే ఏదో ఒకటి చేయాలి, నువ్వే మాట్లాడాలి. ఏం శివాజీ ఏం మాట్లాడతలేవు? నీ గురించి మీ వాళ్ళు ఇంత కష్టపడుతుంటే నీవేం పట్టించుకుంటలేవంట. ఇగో చూడు, ఇటువంటి అప్పుడే మీరందరూ కలిసికట్టు ఉండాలి. గట్లా చెప్పుర్రన్నా, మా మాట ఎట్లా ఇంటలేడు. లేకుంటే జనాల ముందు పల్సన్ అయిపోతాం మనము. వింటున్నావా? వస్తావు కదా కోర్టుకు? వస్తానా? మంచిది. అన్నట్టు మర్చిపోయినా, నిన్న విష్ణుగాడు ఫోన్ చేసిండు. నీ మనవరాలు ఫస్ట్ బర్త్డే ఉందంట, మన ఇద్దరిని రమ్మన్నాడు. నీకు చెప్తే నేను రావాలా? నేను రాను. అంటే ఏందిరా? డబ్బు కొట్టుకుంటూ పత్రికిచ్చి మరీ పిలవాలారా నిన్ను? అరే నీ ఇంట్లో దావత్ రాది, ఇంట్లో దావత్కి ఇంట్లోని పిలవాలనారా? ఏదో మన సుజాత విషయంలో కొంచెం కోపంగా ఉండు అంతే. సరే నీకు ముచ్చట చెప్తా విను. ఇంతవరకు ఆ పిల్లకి వాడు పేరు పెట్టలే, ఇప్పుడేమో నిన్ను రమ్మంటుండు. అంటే నీకు అర్థమవుతుందారా? కొడుకు పిలిచిందని ఫుల్ కుషున్నట్టున్నావు. ఏం పేరు అనుకుంటున్నావు నీ మనవరాలకి? వాడు నన్ను అడగడు. అడిగితే సుజాత. సుజాత చాలా బాగుంది. అట్లయితే మనం పోయి షాపింగ్ చేయాలి. చూద్దాం తీ. చూద్దాం ఏంటి చూద్దాం, అన్ని పనులుంటాయి. ఏంట్రా వీడొకడు నా ప్రాణానికి పని చేయడు, నన్ను పని చేసుకునేడు. ఈ లాయర్ ఎవడు? నీకెందుకు? నీలానే ఇంకో కస్టమర్. అయినా ఇప్పుడు ఆ సోదెందుకు? నీ మనవరాల్ని చూడటానికి మొదటిసారి వెళ్తున్నావు. బట్టలు బొమ్మలు తీసుకొని వెళ్ళు, లేదంటే కోడల దగ్గర మాట వచ్చేస్తుంది. ఏయ్ ఫీల్ అయినవా? నీ కష్టాలు మరవ నీకే నువ్వు ఇక్కడికి వస్తావు, అందులో మళ్ళీ నా సోద అవసరమా చెప్పు? నా గురించి అన్నీ అడుగుతావు, నీ గురించి ఏం చెప్పావు? చెప్పడానికి ఏముంది? నా 12 ఏళ్ల కూతురు జైల్లో ఉంది. దాన్ని బయటికి తీసుకురావటానికే లాయర్ని పెట్టుకున్నా. వీడు ఫీజు కింద అప్పుడప్పుడు నన్ను కూడా వాడేసుకుంటాడు. నీకు బిడ్డుందా? జైలుకి ఎందుకు వెళ్ళింది? నా మొగుడు రోజు తాగొచ్చి కొట్టేవాడు. ఓ రోజు పురుగుల మందు వాని మందులో కలిపి నా కూతురు ఇచ్చేసింది. అది తాగి వాడిపోయిండు, ఇది జైలుకి పోయింది. ఇదిగో ఇవి చూడు, నా కోసం మా ఆయన పోయే ముందు రాసిచ్చిన ప్రేమలేఖలు. అక్కకి దెబ్బలు కనపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేదాన్ని. అయినా అది నాలా కాదు, చాలా తెలివైంది. నా కళ్ళు చూసి కనిపెట్టేసేది. నీ కూతురు తెలుసా నువ్వు ఈ పని చేస్తున్నావని? ఏదో రోజు తెలిస్తే ఏం చేస్తావు? అంత దూరం ఆలోచించలేదు.
ఆలోచించేంత ధైర్యమూ లేదు. నా కూతురు నాలా కావద్దు, అదొక్కటే తెలుసు. ఎంత కష్టమైనా సరే తను బాగా చదివిస్తా. నీకొకటి తెలుసా, అది చాలా తెలివైంది. మొన్న వెళ్ళినప్పుడు ఇదిగో నా పేరు కూడా రాసిచ్చింది ఇంగ్లీష్లో. అలా చూస్తావేంటి, బయటికి చదువు, నేను వింటా. నాకు ఇంగ్లీష్ రాదు. వా ఏందా ఎంత అయింది? 200 అయిందన్నా. ఈ నుంచి 200 ఎట్లా? 200 అయింది. డీజిల్ రేట్లు హైదరాబాద్ పెరిగినాయి కదా కొత్త అనుకున్నావా ఎట్లా? ఈ నుంచి 200 అడుగుతుంది అయ్యా. కావాలంటే మీటర్ చూడనా, నేనేమన్నా అబద్ధం ఆడతానా? నా దగ్గరకి 50 ఉన్నాయి, తీసుకోలేకపోతలేదు. అరే ఏం గిరాకీ అన్నా. హైదరాబాద్ కొత్తగా అనుకున్నారు. పో. మావయ్య మీరెప్పుడొచ్చారు? రండి లోపలండి. మీరు రండి. ఏరా విష్ణుగా, బాగున్నావా? బయట ఉన్నావేంద్రా, లోపల నాడు. దీని మొక్కు చేసినావా? అరే రే రే రే, అచ్చం మా చెల్లిపోలేకేరా, దిగిపోయింది మా చెల్లెలు. రేయ్ ఇప్పుడు చెప్పరా, ఏం పేరు పెడతావు దీనికి? మనకు అంత అదృష్టం ఎక్కడిది బాబాయ్. మీ వాడు 3వ నెలలోనే పుట్టేది పాప అయితే పేరు శ్వేత అని డిసైడ్ అయిపోయాడు. ఏందమ్మా శ్వేత? అవును. శ్వేత కూడా బానే ఉంది కదరా? బానే ఉంది. శ్వేత నేను చూడటానికి ఎవరు? ఆగు. విని, పాప పాలు తాగలే అన్నావుగా, పోయా పని చూడిపో. మామా పోయేటప్పుడు తినేసి పోండి. విష్ణు అరే ఆగరా. నువ్వు తినరా. మావయ్య శ్వేత ఏంటి శ్వేత? సుజాతనే బాగుంది. అయినా నువ్వు అలా వచ్చేయకుండా ఉండాల్సింది. కొడుకన్నాక కొంచెం కోప్పడతాడు, అంతదానికే తినకుండా వచ్చేస్తావా ఏంటి? నేను వాడి బిడ్డను ఎత్తుకోవాలనుకున్నప్పుడు వానికి నా పైన కోపం ఉందనుకున్నా. కాదు, అసహ్యం.
రెండు కులాలు కలిస్తే కాదు, రెండు మనసులు కలిస్తేనే పెళ్లి అని ఎప్పుడు అర్థమవుతుంది నీకు? కులం పరువు కోసం, సమాజంలో గొప్పతనం కోసం కూతురి ఇష్టాన్ని చంపే హక్కు ఏ తండ్రికి లేదు. ఏం మనిషి. సుజీ, 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 కదలకు బాపు. చాలు బిడ్డ.
వెళ్ళిపోతుండ్రా అవసరమా ఏంటి? నేను అలా చెప్పకుండా ఉండాల్సింది. ఏం కాదు, నా గుండెల్లో బరువంతా దిగిపోయింది. శ్రీలత ఏమ్రా ఎక్కువ తాగకు. ఏంటి ఎట్లున్నారా విష్ణు? రావనుకున్నారా? ఇగో ఇందులో పాప అడ్రస్ ఉంది, నీ నంబర్ కూడా ఇచ్చిన వాళ్ళకి మాట్లాడు ఒకసారి. ఆ సచిన్ దాని కూతురేగా? ఏ దాన్నంటే కోపం వచ్చిందా నీకు? ఇప్పుడేంది నువ్వు నెత్తి మీద వేసుకుని చెత్తకి ఇప్పుడు నేను పోయి కాపాలు కాయలనా? ఈ జన్మలో నీ ముఖం చూడద్దు అనుకున్నా, ఇప్పుడు కూడా నువ్వు పిలిచినావని రాలే. రంగమామ చచ్చిపోయాడని చెప్పి నీకు వచ్చిన. రంగబాబు చచ్చిపోయినా? నాటకాలు ఆడకు. ఇట్లా చచ్చిపోయినరా? ఇట్లా చచ్చిపోయాడు? నీకంటే సిగ్గులేదు కదా, బతికే ఉన్నావు. కానీ రంగబాబు అట్లా కాదు, కుల పొల మాటలు లేక గుడ్డపోటుతో చచ్చిపోయాడు. చచ్చిపోలే
నువ్వే చంపినావు. రంగమామనే కాదు, నా చెల్లి చంపినావు, రంగమామని చంపినావు, నా కుటుంబం మొత్తం చంపినావు. అయినా నేను చేసిన నాకు తెలియక కాదు, నీకు కూడా బిడ్డ ఉంది కదరా, తెలుస్తుంది నీకు. నా కూతురు ఎవరైనా ప్రేమించిందంటే నీ లెక్క చంపైన వాడిని. ఆ, నా కూతురికి వాళ్ళంటే ఎందుకు ఇష్టమో తెలుసుకుంటా. అర్థమైందా? ఆడవాళ్ల ఇష్టాలను గౌరవించే సంస్కారం నీకైనా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బిడ్డ. నువ్వు చెప్తున్నావు సంస్కారం గురించి. ఒక విషయం అడుగుతా, చేస్తావా? చెప్పిడ్డా. వీలుంటే ఇటనే చచ్చిపో. చచ్చిపో. జాగ్రత్త బిడ్డ. ఏమరా విష్ణు ఇటు వచ్చినావు? ఏంది విష్ణువా? ఉత్త విష్ణువేనా? ముందెనక ఏం లేదా? సార్కా ఏం అవసరం లేదంట్లే. అవునులే, ఈయన అయ్యాకేమో కులపోళ్లతోని పని లేదు, ఈయనకేమో కులంతోని వచ్చే పేరు అవసరం లేదు. మరి ఎందుకు వచ్చినట్రా? చూడండి, ఆ మనిషి వల్ల మీరు ఎంత కష్టపడ్డారో నేను అంతకన్నా ఎక్కువే కష్టపడ్డా. కులపోళ్ళకి ఎదురు తిరిగి తప్పే చేసిండు. నేను ఒప్పుకుంటున్నా కదా. ఒప్పుకుంటున్నావా? జాలి చూపిస్తున్నావురా? ఆ? మీ అయ్యొచ్చి కులంలో నా పరువు పోతాంది, నా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలుస్తలేదని ఏడిస్తే పాపమని పోయి సహాయం చేస్తే మంచి బుద్ధి అని చెప్పిండ్రా నీ అయ్యా. బుద్ధి చెప్పిండా? ఏదో అమాయకులను చేయని తప్పు జైలుకి పంపినట్టు చెప్తారు. అయినా మీ వాళ్ళని జైలుకి పంపి మా వాడిని ఎట్లా కూర్చుంటా? మీ వాళ్ళు 5 ఏళ్ళు కూర్చుంటే మా వాడు 10 ఏళ్ళు కూర్చుండు. ఇంతకన్నా ఏం కావాలి? ఏం కావాలనా? మేయ చేసిన ఘనకార్యానికి మా పెద్దనాయన బండలా ఉండే మనిషి జైల్లో క్యాన్సర్ వచ్చిపోయిండు. ఇంకేం కావాలన్నట? ఇంకేం కావాలి? ఎలా తీసుకురా, వచ్చిండు పెద్ద మునగాడు. ఏ ఇప్పుడు ఆ పాత ముచ్చట్లన్నీ ఎందుకు? ఇప్పుడేం చెప్దామో మాట్లాడుకుందాం కదా. రేయ్, ఇది మా కులపోల సమస్య, నువ్వు గమనుండు. ఇగో వాళ్ళ అయ్యే చేసిన తప్పుకో కొడుకును శిక్షిస్తే ఏం బాగుంటుంది చెప్పుండ్రి. అంటే అయ్యాచి తింటలేడా? అది కావాలి, ఇది వద్దు అంటే లెక్కేడ కుదురుతుంది? అట్టగదు పెద్ద మనిషి. ఇగో అయిందేదో అయిపోయింది, ఇప్పుడు అవన్నీ మనసులో పెట్టుకోకుర్రి. జరిగే పని అయితే కానిద్దాం. పెద్ద మనుషులు మీరేదో ఒక పరిష్కారం చూపించండి, జర పుణ్యం కట్టుకోండి. ఏ పరిష్కారం బొంగలేదు, ఇలా చెరువు కట్ట కింద కాల్చుకోరి. చెరువు కట్ట కింద కాల్చడం సీతిగంటకు అలవాటేగా, వాడు చూసుకుంటాడు పోండి. అరే విష్ణు, మీ నాన్న చేసింది చిన్న తప్పేం కాదు, కాబట్టి నేను ఒకటి చెప్తా, నువ్వు ఆలోచించి ఒప్పుకుంటే ఒప్పుకో. మీ నాన్నని కాలువనిస్తాం, ఏమంటావు? విష్ణు ఏమైంది? అరే ఏం చెప్పాడు? ఏందాడు అట్లా కోపంగా అవుతాడు? ఇగో సంఘం శ్మశాన వాటికి సరిపోతలేదని దాని పక్కనే ఎకరం జాగున్నది మాది, అది రాసిస్తే దీనికి ఒప్పుకుంటామంటున్నారు. అయిపోయింది కదా పంచాయతీ, మరి ఆనకేమైంది? మరి వాడు ఏం చెప్పకుండా పోతున్నాడు అట్లా. అరే విష్ణు, ఏం ఆలోచిస్తున్నావురా? ఈతకి పని అయిపోతే మనలో ఇక్కడికి వస్తావో రావో తెలియదు. అరే అప్పుడెప్పుడో మీ నాయన తెలివంతనంతో తప్పు చేసిండని అదే మనసులో పెట్టుకొని ఆయనకు ఆఖరి మర్యాద లేకుండా చేస్తావురా? నీకు పుణ్యం ఉంటుందిరా, ఇచ్చేయిరా. అరే ఏం ఆలోచిస్తున్నావు విష్ణు? ఇచ్చేసాయి. అది నా పేరు మీద లేదు. అరే రాయకుండానే పోయిండా? ఏం కాదు, మీ నాయన పేరు మీద ఉంటే నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది పెద్ద పంచాయతే కాదు, ఎంఆర్ఓతోనే మాట్లాడతా, నేను చూసుకుంటా. బాబాయ్, మా నాయన పేరు మీద కూడా లేదు. ఏంది? మళ్ళా మీ నాయన పేరు మీద లేదా?
మీ నాన్న పేరు మీద లేకుండా నీ పేరు మీద లేకుండా మరి ఎవరి పేరు మీద ఉంటుందిరా? అరే ఎవరి పేరు మీద ఉన్నదంటే గట్ట దిక్కులు చూస్తావేమిరా? చెప్పురా, ఎవరి పేరు మీద ఉన్నది? ఆ? దాని పేరు మీద రాసిండా? మీ అయ్యా ఒక్క పని చక్కగా చేయలేదురా. జీవితం మొత్తం అన్ని వంకర పనులే. మరి దాని పేరు మీద రాస్తుంటే నువ్వేం మిగిలినవరా? మరి నువ్వు ఒక పెద్ద మనిషి. విష్ణు గరా ఏరా. ఇగో విష్ణు, మీ నాయన ఆ పిల్లని సొంత బిడ్డ లెక్క చూసుకుండు. గా పిల్లకి ఆ మాత్రం బాధ్యత ఉండదా? ఉంటది. ఇక మీ వాళ్ళు అనుకో, కనీసం మనిషి లెక్క కూడా చూడలే ఆ పిల్లని. ఇప్పుడు ఆలు పోయి అడిగితే మొత్తం పంచాయతీ మొదటికొస్తుంది. నువ్వే పోయి అడుగు, అప్పుడు ఒప్పుకుంటది. ఏంది? గార్డియన్ గా మీ పేరుంది కాబట్టి మిమ్మల్ని రీచ్ అవ్వడానికి చాలా ట్రై చేశాం. కనీసం ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు. ఇలా అయితే ఎలాగండి? మేడం, నేను మీకు 100 సార్లు చెప్పాను ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని. అయినా మీరు నాకు ఊరికే ఫోన్ చేస్తుంటే నన్ను ఏం చేయమంటారు? ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. అరే, ఆ అమ్మాయి శానిటరీ ప్యాడ్స్ కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడి క్లాస్కి వెళ్లకుండా హాస్టల్ డార్మెటరీలో కూర్చొని ఏడుస్తోందండి. మేం చేయగలిగేది మేం చేస్తున్నాం. కానీ ఈ టైంలో ఫ్యామిలీగా మీ సపోర్ట్ కూడా చాలా అవసరం. ఆ అమ్మాయి అన్ని విషయాలు మాతో చెప్పుకోలేదు. అర్థం చేసుకోండి. కమిన్ సుజాత. గుడ్ మార్నింగ్ మ్యామ్. మార్నింగ్ సుజాత. లుక్, హూ హ్యాస్ కమ్ టు టేక్ యూ హోమ్. జాగ్రత్తగా చూసుకోండి సార్. అసలే తల్లి లేని పిల్ల. బాయ్ సుజీ. బాయ్ నందిని. ఎక్కడికి? మీ ప్రిన్సిపల్ ఏదో ఈ హాస్టల్ రెనోవేషన్ అది ఇది ఇక్కడ ఉండకూడదు అంటుంది. చూడు, నాకున్న కష్టాలు నాకున్నాయి. అయినా ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి నువ్వు ఎవరు ఏంటి అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అయినా నీకు నా చెల్లెలు పేరు పెట్టినంత మాత్రం నువ్వేమి నాకు ఏం చేద్దాం? ఎక్కడికి తీసుకెళ్ళాలి? నిన్ను కాదు, నిన్ను నా నెత్తి మీద రుద్దుండి చూడు. నా బాబు ననాలి. మాట్లాడుతున్నా కదా, పోలా పలికి. తెలియకుండా వీడియోలు చేయడం తప్పు కదా తమ్మి. ఆటోమేటిక్ ఫోన్ ఇది. అదే కెమెరా ఆన్ అయిపోతుంది. అన్నా, నువ్వు ఈ పక్కనే ఆపుకున్నాడు, నేను ఇప్పుడే వచ్చేస్తా. అట్నే సార్, అట్నే. రేయ్, ఏంద్రా సప్పుడు? చంపేస్తావా ఏంది? పోవాలంటే ఇంకోసారి పో, అంతేగాని పైసలు అయితే ఇచ్చేది లేదు. ఎక్కడి నుంచి వస్తారా నాయన? సంగతి ఇట్లా కాదురా, మా వాళ్ళని తొలగొస్తా. మీ సంగతి తేలిపోవాలి అలా. ఏంద్రా, పండ్ల పెట్టి నీకు తీసుకొచ్చినావా? మాట్లాడవేంది? జరపక్కరా. ఆగతలేదురా నీకు? మాట్లాడుతున్నా కదా, నువ్వు చెప్పేంద్రా బాయ్? చెప్పురా. అన్నా, ఆ అమ్మాయినా తెలుసా? మన లత్తక్క కూతురు. లత కూతురా? ఇంత పెద్దగా ఎప్పుడైందిరా బాయ్? అన్న, చదువుకునే అమ్మాయి అన్న. అట్లా నాకు నేనే రమ్మని చెప్పినట్టే. అందరు రమ్మని కదా, సత్రమారా తొందరగా పంపించు. సరే. ఆ బ్యాగ్ కదే గుర్తుపట్టినావా? ఎప్పుడో చిన్నప్పుడు చూసిండవు, ఏం గుర్తుపడతావులే. మీ అమ్మతో మస్తార్లు వచ్చాను నేను కలవనీకే. దా పోదాం. అన్న, ఇక్కడ పైసలు తీయకూరా అన్న, మంచిగా ఉండదు. మా చెల్లెస్ ఉంటుంది అన్న, నేను చూసుకుంటా, మీరు టెన్షన్ తీసుకోకూరా అన్న. బుజ్జి దా, నువ్వు రా బుజ్జి. ఆటో గైనంటే అక్కకి చాలా ఇష్టం తెలుసా? అక్కని మనిషిలాగా చూసింది ఆయన ఒక్కడే. నువ్వేమైనా తిన్నావా అసలు? అరే చెప్పవా బుజ్జి తినలేదని? నేను పోయినా పట్టుకొస్తా, తిందు.
అక్క వర్షం పడ్డట్టుంది, బట్టలు ఏమైనా తీసుకోరి. సరే పోనీ. రా. ఏం చూస్తున్నావు బిడ్డ? నిన్ను ఏమని పిలవాలి? నాన్న పిలువు బిడ్డ. రా. సంఘం శ్మశాన వాటికి గాలిస్తాందుకు ఒప్పుకుంటాం కానీ దాని పక్కనే ఉన్న ఎకర పొలం సంఘానికి రాసిమంటున్నారు. మనోళ్ళ కోసమే. చెప్పురా విష్ణు. మనిషి సచ్చి సెమ్మయ్యాక కూడా బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు మనోళ్ళు ఎట్లయితారు? చూడమ్మా, ఇది సిటీ కాదు, పల్లెటూరు. ఇక్కడ కొన్ని పద్ధతులు ఆచారాలు ఉంటాయి. ఒప్పుకోమంటే ఎట్లా? అయినా మీ మామ చేసిన కథకు ఇప్పుడు గవేన్ ఎందుకు తీ? ఊరంతా వాణ్ణి పిచ్చోన్ లెక్క చూసినా కూడా నిన్ను కన్న బిడ్డ లెక్క చూసుకున్నాడు. ఇప్పుడు వాని ఆఖరి మర్యాద నీ చేతులలో ఉన్నది. నీకు దండ పెడతా, ఒప్పుకోమ్మా. నేను ఇవ్వను. ఇక్కడే కూర్చొని ఒక్కడే ఏడ్చేవాడు. ఎందుకు నాన్న ఇదంతా? వాళ్ళని క్షమించమని అడిగితే అయిపోతుంది కదా నాన్న అంటే, అది నా చావుతో సమానం, సచ్చినా నేను ఆ పని చేయను అన్నాడు. నేను చనిపోతే ఆ పొలం అమ్ముకుని ఎక్కడికైనా వెళ్ళి బతుకు, ఈ ఊర్లో మాత్రం ఉండొద్దు అన్నాడు. కానీ నేనెక్కడికి వెళ్ళను. ఇదే నా ఇల్లు, ఇదే నా ఊరు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను ఇక్కడే ఉంటా. ఇంత జరిగాక కూడా వీళ్ళు అడిగిన దానికి ఒప్పుకుంటే నాన్న ఓడిపోయినట్టు. అది నేను జరగనివ్వను. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? విష్ణు, ఆమె మాట్లాడే మాటలకి మన అర్థం నాదిరా. సంఘం శ్మశాన వాటికర కాల్చడం అనేది మా తాతల కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఇవాళ అవన్నీ కాదని మా ఇష్టం వచ్చినట్టు చేసుకోపోతామంటే ఎట్లయితుంది? పద్ధతులు ఆచారాలు ఇవేం పట్టించుకోరా? ఏమ్రా విష్ణు, మాట్లాడవేంద్రా? నువ్వు ఈ ఊళ్ళోనే పుట్టినావు కదా. ఇక్కడ మనుషులు ఎంత ఖచ్చితంగా ఉంటారో నీకు తెలియదా? వీళ్ళు మనుషులా? చనిపోయిన మనిషి దేవుడితో సమానం అంటారు. అలాంటి దేవుడికి కులానంటగట్టి సాధిస్తున్నారు. వీళ్ళు మనుషులు ఎలా అవుతారు?
అయితే పెళ్లి దగ్గర లేకపోతే చావు దగ్గర, ఈ 2 విషయాల్లోనే కాదు వీళ్ళాటలు సాగేది. ఇప్పుడు కూడా నాన్న ఎదిరించాడని కాదు, ఎవరైనా కులం గీత దాటితే ఇదే గతి అని చెప్పడానికి ఇదంతా చేస్తున్నారు. అందుకే ఈ పరిస్థితి ఎవ్వరికీ రాకుండా ఆ పొలం ఈ ఊరి కోసం ఇచ్చేస్తా. నాన్నతో మొదలు పెడదాం. ఓ పెద్ద మనిషి, సాయంత్రం అవుతుంది. ఇంతకంటే ఎక్కువసేపు శవాన్ని ఉంచితే మంచిది కాదని ఏదేదో మాట్లాడుతారు బయట అంతా. జల్దీ తెలుసురు కదా పంచాయతీ. గదే ముచ్చట నడుస్తుంది. ఒక్క 5 నిమిషాలు అక్కర్లేదు బాబాయ్, నిర్ణయం అయిపోయింది సర్పంచ్ సాబ్. ఆ పొలాన్ని ఊరోళ్ళ కోసం ఇచ్చేస్తాం. అదే నా చెల్లి నిర్ణయం, నా నిర్ణయం కూడా. ఊర్లోళ్ళ కోసం అంటే కులంతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద అని చూడకుండా ఈ ఊర్లో ప్రతి ఒక్కరి కోసం నాన్నతో మొదలు పెడదాం. మీరు ఏర్పాట్లు చేయండి. తప్పు చేస్తున్నావు విష్ణు. ఆ యాళ్ళ దీని అమ్మ మాటలు పట్టుకొని మీ నాయన ఏ తప్పైతే చేసిండో ఇవాళ నువ్వు అదే తప్పు చేస్తున్నావు. కలుపుకుందామంటున్న కులపోళ్లకు ఈ ఆడోళ్ళ మాటలని అడ్డం పడకురా, మంచిది కాదురా బాబాయ్. ఆప్తావా? నువ్వు చెప్తున్నావా? నువ్వేమో ఆ కులపోళ్ళకి భయపడి వాళ్ళతో కలిసిపోదాం అంటున్నావు. నేనేమో వాళ్ళతో లొల్లెందుకని ఊరొత్తులు హైదరాబాద్లో బతుకుతున్నా. ఇంకెన్నాళ్ళు బాబాయ్ వాళ్ళకి భయపడకుండా బతకాలే? నాతోనైతే లేదు. ఒకప్పుడు ఒక చెల్లికి నేనున్నాను అనే ధైర్యం ఇయ్యలేక ఒక అన్నగా చచ్చిపోయినాను బాబాయ్. మళ్ళా అదే తప్పు చేస్తే మనిషిగా కూడా మిగలను. నా వల్ల కాదు బాబాయ్. అరే, సావు నుంచి అన్న తప్పించుకోవచ్చునేమో కానీ కులం నుంచి తప్పించుకోలేమురా. నీకోసం కాకపోయినా నీ బిడ్డ కోసం అని ఆలోచించు. శ్వేత, ఇది నీ ఇల్లు, ఇది నీ ఊరు, తన్ని అత్త. నువ్వు తల్ల ధైర్యంగా ఉండాలి. కష్టం వస్తే నిలబడి పోరాడాలి, అంతేగాని అలా భయపడి పారిపోద్దు. అర్థమైందా? ఇక ఇదైనట్టే. నేనైనా కొడుకుననే మాటకే గాని ఆ మనిషిని ఏ రోజు నేను నాన్నలా చూడలేదు. సుజాత, నాన్నకి నీ చేతుల మీద గాని చక్రియలు జరగాలి, అదే కరెక్ట్. నా మాట కాదనకు ప్లీజ్. చదువుకుంటే బాధలన్నీ తీరిపోతాయా సార్? అయితే చదువు లేకపోతే రాజకీయం, ఈ రెండే. సరే సార్. మంచిగా చదువుకో. ఏం సాగు చచ్చినావు పెద్ద మనిషి. పోతా పోతా
ఈ ఊరుకున్న దరిద్రం మొత్తం తీసుకుపోతున్నావు. సలాం బెంచ్. ఇప్పుడు నీ అంతిమ యాత్ర ఎట్లా చేస్తానో చూడు. పాండు సర్పంచ్ సాబ్ కొట్రా డప్పు.